స్పెషల్గా ఈ జిల్లాకు గృహజ్యోతి అమలు గురించి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సీజీఎం ఆడిట్ శ్రీ రవీంద్రనాథ్ గారు, ఎస్ఏఓ గారు, డిఈ గారు, ఏడీలు, ఏఈలు మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, సోదర సోదరి మరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా 4వ గ్యారంటీ అయిన గృహజ్యోతి పథకం అంటే అర్హులైన వినియోగదారులందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ అనే ఒక స్కీమ్ పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు డిచ్పల్లి నియోజకవర్గంలో శ్రీ భూపతి రెడ్డి చేతుల మీదుగా దాన్ని మనం ఆ స్కీమ్ను ప్రారంభం చేసుకున్నాం. దానికి శ్రీ భూపతి రెడ్డి గారికి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది. దీనికి అతి ముఖ్యమైన ప్రామాణికం ఏంటి అనంటే వారికి ఆహార భద్రత కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, లేకపోతే వైట్ రేషన్ కార్డు అంటున్నాం, అది కంపల్సరీగా ఉండాలి. అది ఉండి దానికి మన సర్వీస్ కనెక్షన్ నంబర్ను లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గృహజ్యోతిలో 0 బిల్ వస్తుంది. ఇంతకుముందే గౌరవనీయులైన భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఒక 2-3 కన్జ్యూమర్లకు బిల్లు కొట్టించాం. దాంట్లో ఒక్కొక్కరికి 126 యూనిట్లు వచ్చింది. ఒక లబ్ధిదారికి 126కు 592 రూపాయల బిల్లు వచ్చింది. దాని కిందనే వెంటనే 592 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినట్టుగా మైనస్ అయిపోయింది. అతనికి నెట్గా 0 బిల్ వచ్చేసింది. అంటే ఆ 0 బిల్ అనేది మనకు 0 బిల్ అంటే ఈ 200 రూపాయలు అంటే 200 యూనిట్లు అంటే 200 యూనిట్ల వరకు మ్యాక్సిమం 900 రూపాయల వరకు కరెంట్ బిల్ వస్తుంది. మ్యాక్సిమం మనకు 195 యూనిట్లు కాల్చుకున్నారనుకోండి, అతనికి 900 రూపాయల బిల్ వస్తుంది. కాబట్టి 195 కాల్చుకోండి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నదనుకో, అతనికి ఆటోమేటిక్గా 0 బిల్ వస్తుంది. ఆ 995 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కింద మైనస్ అని వచ్చి నెట్ అమౌంట్ 0 అని వస్తుంది. దాంట్లో అంటే దీనిలో గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ పాత బకాయిలు ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ బిల్లు కింద కనబడుతుంది పాత బకాయిలు. ఎందుకంటే ఈ గృహజ్యోతి అనేది ఈ రోజు నుంచే మాత్రమే అమలు అయిపోతుంది. పాత బకాయిలకు ఎలాంటి సంబంధం లేదు. పాత బకాయిలు ఉంటే దయచేసి కట్టుకోండి. ఎవరికైనా ఇబ్బంది ఉన్నదంటే వాళ్ళకు తప్పనిసరిగా వాయిదా పద్ధతులు కూడా ఇస్తాం. దయచేసి మీ అందరు కట్టుకుంటే ఈ రోజు నుంచి 0 బిల్లు 200 యూనిట్ల ఫ్రీ కాబట్టి కట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కన్జ్యూమర్ ఉన్నాడు, 92 యూనిట్లే కాల్చుకున్నాడు. 92 యూనిట్లు కాల్చుకున్నాడు, అంతా 225 రూపాయల బిల్లు వచ్చింది. అతను 92 యూనిట్లను 200 యూనిట్ల వరకు కాల్చుకునే అవకాశం ఉంది. అంటే ఇతర ఎక్విప్మెంట్లు అతను ఏమైనా కొనుక్కొని అతనికి అనుగుణమైన సౌకర్యవంతంగా లేకపోతే ఏదైనా ఉంటే అక్విప్మెంట్ కొనుక్కొని 200 యూనిట్ల వరకు కాల్చుకున్నా కానీ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా లేని వారు కూడా ఎవరైతే గృహజ్యోతిలో అయ్యో నాకు 200 యూనిట్ల కన్నా తక్కువ వచ్చింది, నాకు రేషన్ కార్డు ఉండి కూడా నాకు రాలేదు అంటే వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు దగ్గరలో అంటే వారి మండల ఆఫీస్కి వెళ్ళి, ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి దగ్గర అయితే రేపటి నుంచి ప్రజాపాలన డెస్క్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ప్రజాపాలన డిసెంబర్ 20 నుంచి జనవరి 6 వరకు ఏదైతే ప్రజాపాలన జరిగిన అప్లికేషన్ ఉంటుందో అదే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ మీద మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఆహార భద్రతా కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు నింపి దానికి అగెనిస్ట్గా మీ ఇంట్లో ఉన్న సర్వీస్ కనెక్షన్ నెంబర్ని ఎంటర్ చేస్తే అదంతా గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి మాకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఇచ్చారో ఆ డేట్ నుంచి ఆ పై నుంచి మీరు గృహజ్యోతిలో ఎన్రోల్ అయినట్టే. అయితే ఇప్పుడు తీసిన బిల్లు నార్మల్ బిల్లు వస్తే మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివైజ్ బిల్ ఇస్తాం. ఏదైతే ఇంతకుముందు గతంలో నార్మల్ బిల్ వచ్చిందో అది మళ్ళీ 0 బిల్ చేయబడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి 200 వినియోగదారుల కాల్చుకునే యూనిట్లు ఉండి తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే అందరికి కూడా వస్తుంది. కాబట్టి వినియోగదారులందరూ ఈ స్కీమ్ను వినియోగం చేసుకొని చేయాల్సిన మనవి చేస్తున్నాను. అదేవిధంగా చిన్న ముఖ్యంగా గమనించాలంటే మన జిల్లా మొత్తం మీద 75,000 గృహ సర్వీసులు ఉన్నాయి మన జిల్లా మొత్తం మీద. దాంట్లో 2,28,000 వరకు మనం ఇప్పుడు గృహజ్యోతి కింద ఐడెంటిఫై చేయబడ్డది, అంటే దాదాపు 48%. కానీ దానికి అగెనిస్ట్గా మన డిచ్పల్లి నియోజకవర్గంలో 81,000 సర్వీసులకు గాను 47,000 సర్వీసులకు గృహజ్యోతులు వచ్చాయి. అంటే 60% వచ్చింది. అంటే ఇక్కడ చాలా మంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ వినియోగించుకొని
సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చేస్తూ ఈ గృహజ్యోతి భాగంలో ఇక్కడ ప్రారంభం చేసిన శ్రీ గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా టైం లేదు కాబట్టి పేర్లు చెప్పడలేకపో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి అవకాశం మన రేవంత్ రెడ్డి గారు మన మహిళలకు ఇచ్చినందుకు ఆయనకు అనేక మనము రుణపడి ఉండాలా. చాలా అంటే ఇంతకుముందు ప్రభుత్వం లేని కార్యాలు మరి ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా మరి చాలా సంతోషంతో ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఉచిత కరెంటు కాబట్టి మనకెంతో చాలా మంది నిరుపేదలు ఉన్నారు, బిల్లు కట్టలేని పరిస్థితుల వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే సిలిండర్ కూడా చాలా రేట్లు మరి ఎక్కువ చేసింది. ఇంతకుముందు మన బీజేపీ ప్రభుత్వం కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం చేయలేకపోయింది. అలాగే చాలా కార్యక్రమాలు చేయలేకపోయింది. మరి మాట తప్పని ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ అన్న గారికి మరి ఒకసారి అందరు గట్టే క్లాస్ కొట్టండి. అలాగే మన సార్ కూడా కొట్టండి. మరి వచ్చిన వేదిక అలంకరించిన గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఒకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి నా యొక్క కృతజ్ఞతలు. స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే చేర్చబడినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గారు చెట్టి వెంగన్న గారు, శ్రీనివాస్ గారు, శేఖరన్న గారు, అలాగే ఉప్ప గంగారెడ్డి గారు, స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు ఇచ్చినారు. ఈ ఫస్ట్ గ్యారెంటీ ఏమో బస్సు, అది మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు కూడా చాలా సంతోషమైన దినము. ఎందుకంటే ప్రతి ఇంటికి 500 నుంచి 600 కరెంట్ బిల్ వస్తుంది. అది కట్టాలంటే కూడా కొద్దిగా బాధతోనే కడతాము. ఇప్పుడు అది మనకు సంతోషంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ముఖ్యమంత్రి గారు 4 పథకాలు అమలు చేశారు ఇప్పటికే. ఈరోజు గృహలక్ష్మి, అలాగే కరెంట్ బిల్, రేషన్, మన గృహజ్యోతి, మన గ్యాస్ ఈరోజు ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు మీ ముందుకు వచ్చారు. ముఖ్యంగా మహిళా సోదరులు ఒకటే గమనించాలా, మన ముందు ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. పెన్షన్స్ త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు మీకు శుభవార్త చెప్తారు. మీరు అందరూ దాన్ని గమనించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అకాల మెజారిటీతో మన ఎంపీ కానీ ఏ ఎలక్షన్ అయినా కానీ మన ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పిన ప్రకారం 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా ఆయన అమలు చేస్తారు. గత ప్రభుత్వాలు ఏం చేసినా వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. టైం లేదు కాబట్టి మనం ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ అధికారులు వరంగల్ ఇచ్చేసిన గారు కానీ, నిజామాబాద్ డిఓ కానీ, నిజామాబాద్ ఎస్సీ గారు కానీ, కరెంట్ అధికారులందరికీ, ఇంకా ఇతరతర అధికారులందరికీ, వేదిక మీదున్న మా పార్టీ మిత్రులు పెద్దలందరికీ కూడా, మరి వేదిక ముందున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కటి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 సూత్రాల్లో ఇది కూడా స్త్రీలకు కావాల్సిన అతి ముఖ్యమైన సూత్రం. గ్యాస్ లేకుంటే ఇబ్బంది, గ్యాస్ ధరలకు ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు. కాబట్టి అన్ని కార్యక్రమాలు 4 కార్యక్రమాల్లో మరి బస్సులు ఎక్కాలన్న ఆడోళ్ళకే స్పెషల్ స్కీమ్ ఉంది, ఈ గ్యాస్ కొనాలన్న ఆడోళ్ళకే స్పెషల్ స్కీమ్ ఉంది. మరి ఇటువంటి స్కీమ్ని కనుగొని ఆ మేనిఫెస్టోలో పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో, మన నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో మన ముందున్న నిజాయితీపరుడు, విద్యావంతుడు, విజ్ఞానవంతుడు, అందరి ప్రజల మనిషి డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, మనం అందరికీ మనం ఏమి చేయాలంటే బదులుగా స్త్రీలందరూ కూడా, ఈ ప్రాంత స్త్రీలు కానీ, తెలంగాణ స్త్రీలందరూ కానీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం స్త్రీలందరూ కూడా
పార్లమెంట్ గా అత్యధిక మెజార్టీ ఇచ్చి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి బలం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరి నిండైన బలాన్ని కలిగజేస్తూ మనం భూపతి రెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ నియోజకవర్గంగా కల్పిస్తే మనకు నియోజకవర్గానికి అత్యధిక ఫండ్స్ వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమతో గౌరవంతో మరి ఈ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది కనుక మన ఎమ్మెల్యే గారు వెళ్తే ఎక్కడ పోయినా ప్రభుత్వంలో అన్ని పనులు అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా రోజు కనబడుతుంది. ఎందుకంటే నేను లోకల్ గా నడిపల్లి వాస్తవ్యుణ్ణి సార్. మరి 38 ఏళ్ల నుంచి నేను శేఖర్ అన్న గాని పార్టీలో పనిచేస్తున్నాము. 38 ఏళ్ళ నుంచి మేము ఏ రోజు కూడా ఇదే డిచ్పల్లికి నేను ఫస్ట్ ఎన్ఎస్ఏ మండల్ ప్రెసిడెంట్ తోటి స్టార్ట్ అయింది సార్. నా జీవితం పార్టీలు మారలేదు. అయినా కానీ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే లేదు సార్, మా దురదృష్టం. కాబట్టి ఈ రోజు ఒక విద్యావేత్త, ఒక రాజకీయ నాయకుడు మరియు త్యాగశీలి మరి సార్ గురించి చెప్పుకుంటా పోతే సార్ భూపతి రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ వదిలేసి ఆయనకున్న బిజినెస్ లు వదిలేసి డాక్టర్ వృత్తిని వదిలేసి ఓన్లీ ప్రజాసేవకు సార్ కూర్చుంటే ₹1,00,000 వస్తాయి. రోజుకు ₹1,00,000 ఒక ఆపరేషన్ చేస్తుంది. ఆయన దాన్ని పదవిని త్యాగం చేసి ఈరోజు మన పేద ప్రజల కొరకు అండగా ఉంటానని ముందుకొచ్చి మా యొక్క డిచ్పల్లి మండలంలో సార్ మీరు జెండా ఎగిరేసినందుకు మీకు మా యొక్క నిండు వందనాలు సార్. అదే మిత్రుడు పులసాని శ్రీనివాస్ గారికి, మరి డీసీ డెలిగేట్స్ అయినటువంటి వాసు గారికి, ధర్మగౌడ గారికి, కంచటి గంగన్న గారికి 2 నిమిషాలు ఎక్కువైనా కానీ నా యొక్క ప్రజల సమస్యలు, నా యొక్క డిచ్పల్లి సమస్యలు, మరి ముఖ్యంగా మా నడిపల్లి పంచాయత్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి సార్. మా యూనివర్సిటీలో చాలా సంతోషంగా చేసుకున్నాం సార్. మరి అది చూస్తూ మళ్ళీ ఇంకా మా యొక్క నిచ్పల్లి ప్రజలకు, నడిపల్లి ప్రజలకు యూనివర్సిటీలో మా వాళ్ళు ల్యాండ్స్ లాస్ అయినారు సార్. కాబట్టి వారు కొంచెము మా యూనివర్సిటీలో మా నడిపల్లి వారు యూనివర్సిటీ జరగట్ల ల్యాండ్స్ కొంచెం లాస్ అయినారు సార్. వారికి కూడా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఫస్ట్ విన్నపం సార్. తర్వాత రెండోది సార్, మా డిచ్పల్లి ఇంతకుముందు పోలీస్ స్టేషన్ అటు సైడ్ ఉండే సార్. మాకు ముఖ్యమైన ఆఫీసెస్ అన్ని అక్కడ సైడ్ ఉన్నాయి సార్. కానీ మేమంతా ఇక్కడ ఉన్నారు సార్. మేము పోవాలంటే రైల్వే చాలా బిజీ అయిపోయింది సార్. మేము ఫ్లైఓవర్ కొరకు ఫుట్ ఓవర్ కొరకు చాలా సార్లు రిక్వెస్ట్ చేశాం సార్. అయినా కానీ రావట్లేదు. ఎందుకంటే మనకు హాస్పిటల్, కాలేజెస్ ప్రతిదీ అటు సైడ్ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ ప్రతిదీ అక్కడే ఉన్నారు సార్. కానీ ప్రజలు పోవాలంటే చుట్టూ తిరిగిపోతే గేట్ పడుతుంది సార్. అంతలో కూడా ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ వెళ్ళిపోతున్నారు సార్. అటువంటి కొంచెం మాకు ఫుట్ ఓవర్ ఇక్కడ ఫుట్ ఓవర్ ఒకటి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ముందు ఇక్కడ దగ్గర ఉండేది సార్ బ్రిడ్జి, గేట్ ఇక్కడ దగ్గర ఉండేది. కానీ అది ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. కాబట్టి ప్రజలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కొంచెం అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేము చెప్పవలసి వచ్చేది, అయినా కానీ మాకు పని కాలేదు సార్. అదొకటి చేస్తే మాకు ఇంకొకటి సంతోషం. మున్సిపల్ వస్తే మరి గతంలో ఉన్న మహాత్ములు ఆ మున్సిపాలిటీ రాకుండా చేశారు. బెంగాల్ వచ్చింది కానీ మనది పోయింది, వాళ్ళ జోలి పోని కానీ మనం ప్రభుత్వం తరఫు మాట్లాడి మున్సిపల్ చేయించమని చెప్పి కోరుకుంటూ, అలాగే డిగ్రీ కాలేజ్ వచ్చింది కానీ డిగ్రీ కాలేజ్ని జూనియర్ కాలేజ్ పెడుతున్నారు. దానికి పర్మనెంట్గా స్థలం చూపించి మంచి బిల్డింగ్ వాతావరణం ఇస్తే ఆ డిగ్రీ కాలేజ్ కోరిక కూడా ప్రజలకు తీరుతుందని చెప్పి 2 సమస్యలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ యొక్క 6 గ్యారంటీ పథకాలలో 2 రోజులలోనే 2 పథకాలు అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షల రూపాయలు చేసినాం. మన ఉచితంగా మైలేజీ. మరి ఈ రోజు గృహజ్యోతి అని ఎవరికైతే 200 యూనిట్లు కాలుస్తారో వారికి బిల్ ఫ్రీగా చేయవలసిందని ఆ పథకాన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో అమలు చేస్తే, నేడు మన యొక్క ప్రియతమ నాయకుడు, మన యొక్క ఆశాజ్యోతి, మన యొక్క రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఈ ఒక కార్యక్రమానికి వచ్చిన భూపతి రెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బందికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా రైతు భాగం అధ్యక్షుడైన ముప్ప గంగారెడ్డి గారికి మరియు మన స్టేట్ డెలిగేట్ సభ్యుడైన మా యొక్క మిత్రుడు శేఖర్ గౌడ్ గారికి మరియు మాజీ అధ్యక్షులైన కంచడి గంగాధర్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన చూస్తుంది. ఎందుకంటే ఈ మనకు సెంటర్ ఇంతకుముందు ఈ యొక్క సెంటర్ ని విస్మరించిన ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంకు చెంప దెబ్బ కొట్టినట్టయింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క
కేసీఆర్ కేటీఆర్ మన యొక్క 10 ఏళ్ళు ఏలిన శాసనసభ్యుడు బాలిరెడ్డి గోవర్ధన్ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. చూస్తుంటే మీరు కరెంటు ఎక్కడ ఉంటుంది, కరెంటు 24 గంటలు అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని చెప్తారు మా ప్రజలకు? ఆ రోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిందంటే వ్యవసాయదారులకు, ఈ రోజు గృహిణులకు గృహజ్యోతి అని మన ఘనత రేవంత్ రెడ్డి గారికి మరియు మన భూపతి రెడ్డి గారికి దక్కుతుందని మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులు గల్ల ఇప్పి ఎవరైతే టిఆర్ఎస్ మూర్ఖులు ఉన్నారో ఆ మూర్ఖులకు మా పథకాలను చూడండి. ఇప్పుడు 2-3 రోజులలో కూడా ఈ మహిళలకు సిలిండర్ 500 కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఎలక్షన్ వరకు, పార్లమెంట్ ఎలక్షన్ లోపలనే 6 గ్యారెంటీలు ఇచ్చి చూపించే ఘనత కాంగ్రెస్. కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, చేసి చూపిస్తుంది. అది మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మా యొక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరము ఐక్యంగా ఉండి అందరం పోరాడి మన యొక్క డిచ్పల్లి మండలం నుండి 10,000 మెజార్టీగా తెప్పించాలని మీ అందరికీ ప్రాధాయపూర్వకంగా కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 2 ముచ్చట్లు దాంట్లో మీకు 2 ముఖ్య విషయాలు. గత ప్రభుత్వం మనం 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్రలో మన స్థితిగతులను అర్థం చేసుకొని ఆ రోజు ఉచిత కరెంటు, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన విద్యార్థులకు, మన పేద బడుగు బలహీన వర్గాలందరికీ మరి ఆయన ఆ రోజు మాట ఇచ్చిండు, చేసిండు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీలో భూపతి రెడ్డి గారి సమక్షంలో మరి ఎలక్షన్ల కంటే ముందు మనము ఏవైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలకు అనుగుణంగా మరి 6 గ్యారెంటీలు ఇస్తారు ప్రకటించిపోయినారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకు బస్సు ఉచితం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం. ఇవాళ మళ్ళా కరెంటు విషయానికి వస్తే మరి ఏదైతే ఆ రోజు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 0 పైసలు లేకుండా కరెంటు ఇస్తామనే మాట చెప్పడం జరిగింది. దాన్ని ఇలా లాంచింగ్ చేసుకున్నాం. అదేవిధంగా మరి స్త్రీలకే సిలిండర్ ఈరోజు ఎంత ఉందమ్మా? 1150, 1200 వరకు ఉంది సిలిండర్. మన ప్రభుత్వం వస్తే 500కి చేస్తామని చెప్పినాం. నిన్నటి నుంచో మరి లాంచింగ్ చేసిండ్రు. ఆ రోజు నుంచి ప్రతి అవసరాన్ని బట్టి ఇంట్లో సంవత్సరంకి మరి 500 కాడికే మనందరికీ మీ అందరికీ వస్తాయన్నమాట తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మనం ఇప్పుడు 4 గ్యారెంటీలు ముగించుకున్నాం, అమలు చేసుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి. మరి వాటిని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 100 రోజుల్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. మరి దానికంటే ముందు ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలు మన ముందట్టున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ ఒక ఘట్టం అయిపోయింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది, మనం ప్రభుత్వం ఏర్పరచుకున్నాం. మనము ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏదైతే స్కీములు చేస్తామో అవన్నీ చేసుకుంటూ రేపు రాబోయే ముందు మరి పార్లమెంట్ ఎలక్షన్ పోయేది ఉంది. మనకు ఎదురుగా ఒక పార్టీ ఒక పేరు మీద, రాముడి పేరు మీదనో లక్ష్మణుడి పేరు మీదనో ఓట్లు అడిగి, అక్షంతల పేరు మీదనో ఓట్లు అడిగి మరి పబ్బం కట్టుకోవాలని చూస్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? అయ్యా, మీ ముందున్న ప్రజలకి మరి మీ అభివృద్ధి సంక్షేమం ఏం చేస్తున్నారో, ఉద్యోగాలు ఇచ్చారో అది చూడండి. 2 కోట్ల ఉద్యోగాలను 14 లక్షలు ప్రతి పేదోడికి వేస్తారో, రేట్లు పెంచినావు, పెట్రోల్ రేట్లు పెంచినావు. ఈ ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుల యొక్క ప్రతి వస్తువు ధర పెరిగింది ఈరోజు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన బాగులు చూసే పార్టీ, మన బతుకు తెరువు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి భూపతి రెడ్డి గారి సమక్షంలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లకు మనం పోతున్నాం.
మరి దానికి మీరందరూ ఆలోచించి విచక్షణతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత కరెంట్ ఇచ్చింది, రేషన్ ఇచ్చింది. దానికంటే ముందు ఇంకా ఎస్టీ ఎస్సీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది, దాంట్లో బోర్డులు వేసి ఇచ్చినాం. ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఏకతాటిగా నిల్చొని రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీరందరూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మరి మనం చేసే కార్యక్రమాలను వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను మళ్లించే విధంగా మీరందరూ కృషి చేయాలని, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా నడిపెల్లి గ్రామం నుంచి కూడా అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి గారు ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు వచ్చేసినటువంటి మనము ఆర్టీసీ బస్సు ఫ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనము డిచ్పల్లి బస్ స్టాండ్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటికి ఫ్రీ ఇవ్వాలన్నప్పుడు మరి ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టినప్పుడు 6 గ్యారంటీల కింద మనం ఎలక్షన్లో అన్ని గ్రామాలు కూడా తిరుగుకుంటా మేము కూడా చెప్పినాం. 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పినాం. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నో మాటలు చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే పొలాలకు కరెంట్ ఉండదు, ఇంకా ఇళ్ళకి అడగలేస్తుంది అని మాట్లాడారు. ఇవాళ మీ అందరిని అడుగుతా ఉన్న పొలాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామా? ఇవాళ ఇంటికి కూడా ఫ్రీగా ఇస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కరెంటు వ్యవసాయానికి ఫ్రీగా ఇచ్చిన మొట్టమొదటి సంతకం పెట్టి, ఇవాళ అది ఎప్పుడు 2004లో, మరి ఇవాళ 2024లో మన 20 ఏళ్ళ కిందనే వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవాళ కరెంటు ఇంటికి కూడా ఫ్రీ ఇస్తున్నాం. మీకు అందరు కూడా తెలుసు, ఒకరోజు ఏమంటారు యూజర్ ఛార్జ్ అంటారు, ఇంకొక రోజు అడ్వాన్స్ డిపాజిట్ అంటారు, ఇంకో ఏమో సర్వీస్ ఛార్జ్ అంటారు. ఇట్లా రకరకాల ఛార్జీల పేరు మీద ఒక బుగ్గ కాలిస్తే కూడా, ఒక ఫ్యాన్ కాలిస్తే కూడా 1000 రూపాయలు వచ్చినటువంటి 2000 వచ్చినటువంటి దాఖలు మీకు అందరు కూడా తెలుసు. మంచి పని ఏదో ఒక వ్యక్తికి 50,000 రూపాయలు వచ్చింది ఒక బుగ్గ కాలుతాయి. అంటే చిత్ర విచిత్రాలు. ఇవాళ మీరు చూసిరు, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వరకు ₹1 కూడా బిల్లు రాకుండా 0 బిల్లు వస్తుంది. దీంట్లో అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 39 లక్షల చిల్లర, అంటే 40 లక్షల మంది లబ్ధిదారులు, 49 లక్షల కుటుంబాలు. ఇవాళ మన నియోజకవర్గంలోనే, మన జిల్లాలో, మన పెద్ద నియోజకవర్గము గ్రామీణ ప్రాంతం కాబట్టి మరి మన జిల్లాలోనే, మన నియోజకవర్గంలోనే 47,710 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు. మన నియోజకవర్గంలోనే హైయెస్ట్ లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 81,258 మంది గృహిణులు అంటే హౌస్ హోల్డ్స్ ఉంటే ఇవాళ 47 మంది, అంటే దగ్గర 60% మందికి ఇవాళ ఈ గృహజ్యోతి కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇంకా మనం మీకు అందరు కూడా చెప్పినట్టు ఎలక్షన్లో ఏం చెప్పినామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇది సోనియా గాంధీ మాట, భూపతి రెడ్డిదో లేకుంటే రేవంత్ రెడ్డిదో కాదని చెప్పినాం. మీ అందరి దయతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7వ తారీఖు నాడే ఈ 6 గ్యారంటీలు అభయ హస్తం పథకాలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు మన సంతకం కూడా పెట్టడం జరిగింది. దానికి 9వ తారీఖు నాడు డిసెంబర్ సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినం సందర్భంగా 2 స్కీములు అమలు పెట్టడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్సుకు ఉచితంగా మహిళలకు ఇచ్చినాం. అదే ఇవాళ చూస్తూ ఉన్నారు మేడారం జాతర, పోయిన సంవత్సరం కంటే 20 నుండి 30% మంది మహిళలు ఎక్కువ ప్రయాణం చేసిరు. అలా అంటే కుటుంబం మీద, భర్త మీదనో తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆడపిల్లలు కానీ మహిళలు మేడారం పోయిండ్రు, ఇవాళ మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ ఏ జాతర చూసి మహిళలు కనబడుతూ ఉన్నారు. ఇవాళ భర్త మీద కానీ కుటుంబ సభ్యులు పెద్దల మీద ఆధారపడే అవసరం లేదు. 16 కోట్ల మంది ఇవాళ ఆర్టీసీ బస్సును వాడుకున్నారు.
అట్లనే ఆరోగ్యశ్రీ కూడా మనం పెంచినాం, 10 లక్షల వరకు అందులో ఉన్న వ్యాధుల సంఖ్య కూడా పెంచినాం. ఇవాళ అదే దాంట్లో భాగంగా మీకు అందరు కూడా తెలుసు, ఈ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు సమగ్రమైన సమాచారం ఉండాలని చెప్పి అభయహస్తం కొరకు ప్రత్యేక ప్రజాపాలన పేరు మీద ఇదే నడిపల్లి గ్రామ పంచాయతీలో మన ఆఫీసర్లోనే మీ దగ్గరకు పంపించి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నామా? మీరందరూ కూడా పెట్టిండ్రు. మీకు అడిగినాం 200 మీకు కరెంటు మీటర్ ఉందా, ఉంటే ఎంత కరెంటు కాలుతున్నదని అడిగినాం. మీకు ఇల్లు ఉందా, ఇల్లు ఉంటే ఇల్లు లేదా, మరి అదేవిధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు వచ్చి అడిగినాం. ఇంకా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కో ఇంకెక్కడికో పోయే అవసరం లేదు. వారం రోజుల పొడుగా ఇక్కడ తీసుకున్న తర్వాత ఇవాళ మొత్తం అది కంప్యూటర్ కూడా అయింది. దాని తర్వాత ఇలా సర్వే కూడా అయింది. మీ ఇంటింటి కూడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. దగ్గర 60% మందికి, 50,000 మందికి హౌస్ హోల్డ్స్కు. ఇవాళ ఇంకోటి ఏంటంటే మనం కిరాయి ఇంటికి కూడా ఇస్తున్నాం. ఒక ఇంట్లో 4 పోర్షన్లు ఉంటాయి, 4 మీటర్లు ఉంటాయి. ఓనర్కే కాదు, కిరాయి ఉన్న ఓనర్ కూడా ఇస్తున్నాం. కిరాయి వాళ్ళకు కూడా చాలామంది ఇల్లు ఉన్నారు. మరి వాళ్ళందరికీ మాకు ఇల్లు లేకుంటే మాకు సిలిండర్ ఎట్లా వస్తుందో, మరి మాకు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అవుతుందో కాదో అనుమానాలు ఉండే. ఇవాళ కిరాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా మీ ఆధార్తో అనుసంధానం చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు మీ 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇంతకుముందు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, 3 ఎకరాల పొలం అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, రకరకాలు చెప్పారు. మళ్ళీ ఇలా కొత్తగా స్టార్ట్ చేశారు. మరి 100 రోజులు కూడా కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైందా, ఏం చేస్తలేరు చెప్పారు. కానీ ఇప్పుడు అంటే ఏమైనా మొన్ననే వచ్చింది గవర్నమెంట్, మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినావు. ఆ మేడిగడ్డ మునిగిపోయింది. ఇక ఓపికనే లేదు. ఇక అంతా ఏదో అలాది అయినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తలేదు. ఇక కేటీఆర్ అయితే మొత్తం మెంటల్గా పాగలైనట్టున్నాడు. అంటే మొన్న మేమందరం రేవంత్ రెడ్డి మేమందరం పోయి మేడిగడ్డ పోదామని పోయినాం. అయ్యా నువ్వు పెద్ద ఇంజనీర్ అన్నావు కదా, మరి 1,20,000 కోట్లు కట్టినావు. మరి 3 సంవత్సరాలకే మునిగిపోయింది. మరి మేము అందరం చూసేస్తాం, నువ్వు చెప్పింది నిజమా లేదా, నేనే పెద్ద ఇంజనీర్ను అని చెప్పి అంతకుముందు బస్సులలో తీసుకుపోయాను. టూరిజం ఇసుంటి ప్రాజెక్టు ప్రపంచంలో లేదని. సరే మేము పోయినాక చూపించినాం అంతా ఇట్లా పర్యలు వాసింది, మొత్తం మునిగిపోయింది. అన్నారం కూడా లీక్ అవుతుంది అవి అని చెప్పిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడాడు, అరే కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదా, ఆడ ఏం పడేది, బొందాలగట్ట ఉన్నది, ఆడ బొందాలగట్టకు పోయింది అన్నారు. మరి ఇలా మళ్ళీ కేటీఆర్ నేను మళ్ళీ బొందాలగట్టకు పోయిండు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. నేనే మీడియా వాళ్ళతో అందరితో పోయిండు. మీడియా వాళ్ళని అక్కడ ఆపేసి నేను ముందు పోయి చూసి వచ్చిండు. మళ్ళీ అక్కడ మీడియా వాళ్ళు ఏడ ఫోటోలు తీస్తారో ఏం చేస్తారో అని. ఇక వాళ్ళే అంటారు ఇది చూడు కేసీఆర్ కట్టింది చూడు పర్యలు వచ్చిందని వాళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ మల్లారెడ్డి మీ స్పీచ్ ఉంటారు. అంటే జ్ఞానం ఉందా, అసలు ఏం మాట్లాడుతున్నారు? 15 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణను సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అందరి పేదల బతుకులు బాగుపడతాయంటే ఇలా మొత్తం తెలంగాణను కుటుంబ పాలన చేసేసి అవినీతి పాలన చేసేసి ఓడని మనం నడిపేలో మేస్త్రి ఉంటాడు. మీకు తెలుసు కదా, మేస్త్రిలు అంటే మనం ఇల్లు కడతారు చూడు. పాపం వాళ్ళు ఉపాధి కొరకు ఇక్కడ వచ్చి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది అబ్బా ఇల్లు. ఒక మేస్త్రి 10వ తరగతి జరిగిన మేస్త్రి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కట్టిన మేడిగడ్డ 3 ఏళ్ళకే మునిగిపోయింది. అంటే ఇట్లా ఇవాళ ఇంకా మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇలా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇంటికి సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం. సిలిండర్ కూడా మీకు అక్కలు మీరు అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది 27వ తారీఖున మొన్ననే. మీకు అక్కడ ప్రభుత్వం ఏజెన్సీల దగ్గర నెలకు 85 కోట్లు అయితే 100 కోట్లు అయితే అక్కడ డిపాజిట్ చేసి మీరు కొన్నాక సిలిండర్కి ఇప్పుడు మొత్తం మనం ఇస్తామని చెప్పిన తర్వాతనే బీజేపీ వాళ్ళు మళ్ళీ 200 తక్కువ వేసి, లేకుండా 1200 ఉండే. మీకు తెలిసి 3 నెలల కింద ఎంత ఉండే, 1200 ఉండే. ఇవాళ ఎంత అయింది, 1000 అయింది. 200 తక్కువ వేసి ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా 500 వంగ మిగతా ఎంత ఉండాలి అది మీ ఇంటికి మీ అకౌంట్కి పడుతుంది. సిలిండర్ కూడా 2 రోజుల 48 గంటలలోనే మీ అకౌంట్లోకి పడుతుంది. ఇప్పుడు ఇనిషియల్గా ఆ 1000 ఉంటాయి, 1000 మీరు పెట్టి కొనుక్కోవాలి, 48 గంటలు మీ అకౌంట్లోకి పడుతుంది. చాలామంది ఇక్కడ అక్కలు చెప్పాలి పడ్డదొచ్చు ఆల్రెడీ మీకు అకౌంట్లో పైసలు కూడా 20 నుండి. అంటే ఈ మధ్యన తీసుకునే కాబట్టి మీకు పడలేదు. అంటే ఇలా ఒక పకడ్బందీగా చెప్పిన మాట మనం కట్టుబడి ఉండాలా. ఎన్ని కష్టాలైనా కానీ ఇవాళ రాష్ట్రంలో అప్పుల పాలైపోయి పైసలు లేకున్నా కానీ మనం చెప్పిన దాన్ని చెయ్యాలా అనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో ఉన్నది. కాబట్టి మీకు అందరు కూడా ఇది ఒకటే కాదు, ఇవాళ మనం బడ్జెట్లో ఇండ్లకు కూడా మనం ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మనకు అలాట్ చేసారు.
త్వరలోనే మనం ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఫుల్ టైం బడ్జెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయల ఇండ్లు 3,500 ఇండ్లు వస్తాయి. మన కాన్స్టిట్యూన్స్ కూడా వస్తాయి. దాంట్లో మొట్టమొదటిగా అత్యధిక పేదవాళ్ళకే ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ చాలామంది రైతులు కూడా ఉన్నారు. పైసలు లేవు ఏడికెళ్ళి ఇస్తారని మాట్లాడారు కేసీఆర్. ఇవాళ 5 ఏళ్ళు అయింది రుణమాఫీ చేయలే, మిత్తికి 1,00,000 2 లక్షలు అయింది. అది ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. ఆ ప్రాసెస్ నడుస్తుంది. బ్యాంకులతో మాట్లాడుతుంది ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసా, ఇంతకుముందు రైతు బంధు ఎవరికి ఇచ్చినా పేదవానికి ఇచ్చారు, కానీ ఇంకా పైసల వాళ్ళు కూడా మొత్తం 100 ఎకరాలు గుట్టబోలకు హైవేల మీద ఉన్న వాళ్ళకు లేకుంటే ప్లాట్లు వేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు. హైదరాబాద్లో ఉంటాడు, వ్యవసాయం చేయడు, వానికి 100 ఎకరాలు ఉంటాయి, వానికి రైతు బంధు. కేసీఆర్కి 500 ఎకరాలు ఉంటుంది, ఆయనకు రైతు బంధు. మల్లారెడ్డికి 500 ఎకరాలు ఉంటుంది, ఆయనకు రైతు బంధు. ఇట్లా పబ్లిక్ పైసా దోసుకున్నారు. ఇవాళ మేమేమంటున్నాము, పంట పండించేవాడే రైతు, భూమి ఉన్నోడు కాదు. కాబట్టి వాళ్ళ రైతుకు మేము రైతు భరోసా ఇస్తాం, కౌలు రైతుకు కూడా ఇస్తాం. వాళ్ళకు కూడా అవసరం ఉండే 5,000 రూపాయలు ఎక్కువిస్తామని చెప్తున్నాం. కాకపోతే ఎవరికంటే వీళ్ళకి ఇయ్యం. చిన్న రైతులకు 5 ఎకరాలకు 10 ఎకరాలకు కట్టుదిట్టం చేస్తాం. అంటే వాళ్ళ ప్రభుత్వం సీరియస్గా మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా. మన ప్రజలను మనకు మనం ఆదుకోవాలనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఉంటే, ఇంకా ఏదో ఇక బీజేపీ వాళ్ళైతే అలా చెప్పారు. అసలు రామాలయం కట్టడం కంటే ముందే అక్షంతలు మంచిరు, అంటే ప్రాణ ప్రతిష్ఠ కాకనే ముందే. అవి దేవుడి అక్షంతలు అయితే అవే చెప్పండి మీరు. దేవుని ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టి అవి కొన్ని అక్షంతలు కలిపిన తర్వాత అప్పుడు అక్కడ దేవుడు అయినాక ఆ దేవుని అక్షంతలు అందరు. అసలు మోడీ గారు ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిండు, అక్షంతలు ఎప్పుడు మంచి వీళ్ళు అంటే ఈయన బియ్యంలో పసుపు కలుపుడు రాముని అనుడు. ఇక అంటే కొత్తగా ఇప్పుడు మనం శివాలయం కట్టుకున్నాం, ఎంత మంచి కట్టుకున్నాం. ఇక శివాలయం చూసి ఇప్పుడు ఓట్లేద్దామా మరి? అంటే ఎవరికి దేవుడు లేడు, ఎవరికి దేవుడు మనం అంటే మేము రామభక్తుని నేను కూడా 100% ఎస్ జై శ్రీరామ్ అంట. అయితే దాన్ని ఓట్లు వేస్తారా? నువ్వు ఏం చెప్పినావు 10 ఏళ్ళ కింద 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ధరలు పెరుగుదల కట్టుదిట్టం చేస్తా అన్నావు, పేదోళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు ఇస్తా అన్నావు. ఇలా వేసినావు 10 ఏళ్ళ తర్వాత. ఏం చేసిండ్రా 10 ఏళ్ళు అంటే అదే చెప్పరు. పూని తెల్లారిని గెలిపిస్తాం ఏం చేస్తారా అంటే అదే చెప్పరు. ధర్మం కోసం దేశం కొరకంట. ఏం ధర్మం అంటే ఇప్పుడు ధర్మం లేదా? మరి మీరే 10 ఏళ్ళ నుండి ఉన్నారు కదా, ఇంకా కొత్తగా వచ్చేది ఏముంటుంది? అంటే మతం పేరు చెప్పుకొని ఓట్లాడుకుడు. నువ్వు దమ్ముంటే చెప్పు, పేదలకు ఇవి చేస్తా మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసి చూపిస్తున్నాం. చెప్పు నువ్వు ఇది చేసినాం 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఉన్నది, ఇంకా 10 ఏళ్ళు వస్తే మళ్ళీ వస్తే మన గవర్నమెంట్ వస్తే ఇది చేస్తామని చెప్పండి. అది కాదు కానీ కుల మతాల మీద రెచ్చగొట్టి దేవుని పేరు మీద అక్షంతల పేరు మీద ఇంకా అక్షంతలు వంచుతున్నారంట. ఇంకా అంటాడు ఇక మా గుండు అరవింద్ ఆయన అంటాడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే అసలు నువ్వే లేవు. ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఇవాళ 100 కోట్లు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అదే మరి ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికి కొట్టినావు. నీ కుటుంబ నేపథ్యం అయింది, నువ్వు ఎడ డబ్బులు సంపాదించుకున్నావు, నీ నాయకం మాట్లాడి అన్నీ లేకుండా నోటుకు వచ్చినట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% చెప్తున్నా కదా, ఇవాళ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీలో జరిగింది. రైతులకు రుణమాఫీ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా యూనివర్సిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇలా మోడల్ స్కూల్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ హాస్పిటల్స్ కట్టింది, మెడికల్ కాలేజ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, IIIT ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఊళ్ళలో సింగిల్ స్కూల్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏది కాంగ్రెస్ పార్టీ చేయలేదు చెప్పండి? ఇవాళ మొత్తం ఎడ్యుకేషన్ని అన్నీ కూడా నాశనం పట్టించేసి యూనివర్సిటీలో పిల్లలు చిన్న పిల్లలకు మోడల్ స్కూల్ కడితే వాళ్ళకి పురుగులన్నం పెడుతుంటారు. పెట్టింది మొన్నదాకా యూనివర్సిటీ పిల్లలు భిక్షాటన చేసి మొన్నారు, మా లంచ్ లేదు మాకని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొస్తే ఇవాళ మళ్ళా ఎన్నికలు అంటున్నారు, మళ్ళా ఇంకా గెలిస్తే మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ బీజేపీతో కలిసిపోదామని. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. దయచేసి మీరు గమనించండి. పొరపాటున ఏదైనా ఒక 2 సీట్లు గెలిచినా అనుకో అక్కడ బేరం ఆడుకుంటాడు. ఇంకా ఏం అయ్యేది లేదు. ఇక టీఆర్ఎస్ లేవది, బీజేపీ రాదు ఇక మన తెలంగాణలో అయితే. కాబట్టి ఉన్నది మనకు ఓన్లీ పెద్ద దిక్కు ఒకటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంటే ఇట్లా ఈ ఎజెండా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఉంది. ఇలా సమస్యలు కొని చెప్పారు మన గ్రామంలో.
తెలంగాణ యూనివర్సిటీలో అక్కడ నిజంగానే మేము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రపోజ్ చేసినాం. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ల్యాండ్స్ పోయినాయో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలామంది పని చేస్తున్నారు, వాళ్ళని కూడా రెగ్యులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిచ్పల్లిలో 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి చాలా రోజుల నుండి కోరిక ఉంది. ఈడ మనకు మన హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ మన జగన్పల్లికి వచ్చినప్పుడు మేము ప్రపోజల్ పెట్టాం. ఆయన టెంటేటివ్గా ఆయన ఒప్పుకున్నాడు ఇస్తామని చెప్పి. ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆయన. సో కొంచెం టైం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఇందల్వాయిల ట్రామా సెంటర్ కూడా, ఇందల్వాయిలో కూడా మనకు హైవేస్ ఉన్నాయి కాబట్టి హై స్పీడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. మరి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి అక్కడ ఇందల్వాయిలో కూడా ట్రామా సెంటర్ కూడా టెంటేటివ్గా ఆయన ఒప్పుకున్నాడు ఇద్దాం. సో తప్పకుండా చేస్తాం. డిగ్రీ కాలేజ్ ఇక్కడ 10 ఏళ్ళ నుండి ప్రామిస్ చేసి మొన్న ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే అక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసారు. రూములు సరిగా లేవని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే మేమే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ దండం పెట్టి, అయ్యా మన పిల్లలు అసలు రేకుల కింద చదువుకుంటుండ్రు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళ పాపం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ 1,80,000 రూపాయలు ఇచ్చింది వాళ్ళ ఫర్నిచర్ కొనడానికి. ఇవాళ ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కూడా కట్టిస్తాం. ఇక టూరిజం స్పాట్ అంటున్నారు. అది చాలా వేల నుండి నాకు అంటే ఐడియా ఉంది. ఇది దీనికి ఎందుకంటే ఎక్కువ ఆయకట్టు లేదు, ఈ చెరువుకు చాలా ఆక్రమణకు గురవుతుంది కాబట్టి మరి దీన్ని కూడా వీలైనంత మట్టుకు మరి అంతా శుభ్రం చేసి ఇక్కడ కూడా ఒక టూరిజం సెంటరు అవసరం ఉంటే ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కూడా ఇక్కడ కట్టాలని డిస్ప్లే అంతా రోడ్డు మీద ఇక్కడ అంతా తిరుగుతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కూడా కట్టాలని ఒక ఆలోచన ఉంది. అదే ప్రపోజల్ ఉంది, ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ ఆలోచన మాత్రం ఉంది. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నారు, దాన్ని నేను కరెక్ట్ అంటే అఫీషియల్గా తెలుసుకోవాలి. మరి అది మనం చేయొచ్చా, మరి రైల్వే వాళ్ళ పర్మిషనా ఏందనేది నేను అదే రైల్వే ఉంది కాబట్టి అవసరం ఉంటే ఈడొక బ్రిడ్జ్ మనం ఇందలవాయిలో ఒక బ్రిడ్జ్ కట్టమని చెప్పి మేమే కొన్ని రోజుల తర్వాత మేము సెంట్రల్ హెల్త్ మన రైల్వే మినిస్టర్ దగ్గర పోయినా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ స్థానిక ఎంపీ పట్టించుకుంటాడో మనకు తెలియదు. కానీ అంటే ఇవాళ అంటే సమస్యలన్నీ కూడా మనము డెఫినెట్గా మెల్లమెల్లగా చేసుకుందాం. ఇవాళ ఎంత ఇది 2వ తారీఖు, మరి ఇంకా ఇంకా వారం రోజులు ఉన్నది, 3 నెలలు కూడా కాలే. ప్రభుత్వం చాలా విషయాలలో ముందుకు పోయింది, చేసింది. ఇవాళ ఇప్పుడు మన ఒక అతను విఆర్ఏ ఆయన వచ్చిండు. ఇవాళ కార్మిక నియామకాలకు నిన్ననే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మనకు జియో ఇష్యూ చేసినట్టు చాలా కొన్ని వేల మందికి కార్మిక నియామకాలు ఇచ్చారు విఆర్ఏలకు. అట్లా అంటే ఉద్యోగాల విషయంలో కూడా చెప్తే మనము ఇలా నర్సెస్ స్టాఫ్ నర్సెస్ ఒక 8,000 మందిని, కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 15,000 మందిని, అదేవిధంగా ఇవాళ మన మెగా డిఎస్సి రిలీజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు 11,000 మందితోని. ఇక ఇంతకుముందు అయితే ఎట్లున్నదంటే ఇక డిఎస్సి అంటే అది పేపర్ లీకులు, కోర్టు కేసులు, ఒక ఎగ్జామ్ కూడా సరిగా కండక్ట్ చేసిరు. ఇక బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. అది అలా రాజ్యం. ఇక మన దగ్గర ఉన్న అయితే ఇక అయ్యా కొడుకు 2 ఎమ్మెల్యేలు ఇలా ఇంతకుముందు ఉండే లేరు, కనబడతలేరు. ఇక అంతే ఏడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో పడేస్తారు వీళ్ళని భయం వాళ్ళకి. అంటే ఇట్లా అన్ని లంగాలు వేసుడు ఏమన్నా వేసిరా. ఇప్పుడు ఇంకా మళ్ళీ అంటున్నారు మళ్ళీ ఎంపీకి నిలబడతారంట. ఇక సగం రోజులు దవకాలం అంటాడు, సగం రోజులు రోడ్డు మీద ఉంటాడు. అంటే ఇట్లా ప్రజలకు ఎట్లా మోసం చేస్తున్నారంటే ఇంకో చెప్తాను. ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నాడు పసుపు ధర వేరుగుడికి మేమే కారణం అంటున్నాడు. ఆడ పసుపు ధర లేక పాపం రైతులు పండిస్తలేరు. పండించలేక ఏమైంది, పసుపు దొరకలేదు. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, మీకు ఎకనామిక్స్లో తెలిసవచ్చు. ఏదన్నా ఒక వస్తువు దొరకలేదంటే దాని రేటు పెరుగుతుంది. దొరకకుండా చేసింది ఎవరు? వీళ్ళే. బ్లాక్ మార్కెట్ పసుపు పండించడం తగ్గించారు ధర లేదని. అర్థమైందా? ధర లేదని పండిస్తే ఇవాళ వీళ్ళు రైతులు పండించి తక్కువ అయితే ధర పెడితే మేమే పెంచినాం, పసుపు పొడి తెచ్చినామంటారు. చూపిమానండి పోదాం నాడు, మేము అందరం పోదాం, ఆడున్నది పసుపు పొడి, జిల్లా అంతా వెతుకుదాం ఆడున్నది పసుపు పొడి చూద్దాం అంటున్నాను. అంటే అట్లా ఇవాళ రైతులు పోనీ గిట్టుబాటు ధరకు మాకు చట్టబద్ధత కావాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కొట్లాడుతుండు. వాళ్ళేమో దానికి అద్దంటారు, ఢిల్లీలో రైతులను కాల్చేస్తున్నారు. వీళ్ళకి బీసీ కులగానైనా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక్కడ తీర్మానం చేసాం అసెంబ్లీలో. ఇక్కడ మన తెలంగాణలో ఫస్ట్ రాష్ట్రం మన దగ్గర చేస్తున్నాం. దేశమంతా చేయవయ్యా బాబు అంటే చేయడంట. బీసీ కులగానకు మీకేం అభ్యంతరం ఉన్నది బీజేపీ వాళ్ళకు?
రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి చట్టబద్ధ చేయడానికి ఏం అబ్జెక్షన్ ఉంది? దీని మీద సమాధానం చెప్పమని చెప్పి నేను అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. మీ స్టాండ్ చెప్పండి. ఎస్, మేము రామాయణకు అనుకూలమే అంటే ఇంకా మోసం చేయడానికి వస్తాను నేను చెప్పేది అది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలామంది వస్తారు. సో మీరు అప్రమత్తంగా ఉండండి. మీ పక్షాన కానీ మీ పక్షాన్ని నిలబడేది కానీ చెప్పిన మాట చేసేది కానీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ మొత్తం మీద రాష్ట్రంలో ఇలా 40 లక్షల మంది కుటుంబాలు బెనిఫిట్ పొందుతున్నాయి. అంటే మీకు మ్యాక్సిమం ఎంత ఉంటుందమ్మా అంటే 200 యూనిట్లు అంటే మీకు 900 చిల్లర బిల్ వస్తుంది. 200 కాలుస్తుంది మీకు నార్మల్గా. అంటే మీకు ఇవాళ 900 రూపాయలు నెలకు లాభం అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. 200 యూనిట్ల వరకు మీరు కాల్చుకోవచ్చు కరెంటు. అంటే మామూలుగా బిల్లు కడితే 900 రూపాయలు. ఇవాళ 900 రూపాయలు నెలలో మీకు మాఫ్ అవుతున్నట్టే లెక్క. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు దగ్గర 10,000. సో ఇది అంతా కూడా గ్రహించండి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా సంక్షేమ పథకాలు మరి ఇటు అభివృద్ధి జరిగేది ఉంది. కాబట్టి మీరు అందరు కూడా మరి అప్రమత్తంగా ఉండాలా. ఇంకా వేరే రాజకీయ పార్టీల పట్ల నేను తెలియజేస్తూ కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఒకరోజు ముందే మరి డి ఎలక్ట్రిసిటీ గారు చెప్పి మరి ఎక్కడ పెడదామంటే ఇక్కడ నడిపల్లిలో మరి సెంటర్ అవుతుంది మాకు ఈడ మరి రోడ్ మీద ఉంటుందని చెప్పి చెప్తే ఇక్కడ చేసుకోవడం జరిగింది. మీకు అందరు కూడా ఆర్గనైజర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.